సార్ ఎస్పీ గారు చెప్పారు ఇంతకుముందే 60 రోజులలో ఎస్సీ కేసులో ఛార్జ్ షీట్ చేయాలని చెప్పారు సార్. కానీ 2023 దగ్గర ఉంటుంది సార్, 50 కేసులు చేశారు 2023లో. 46 ఫైనల్ అయిపోయింది సార్. కేవలం 38 కేసులు మాత్రమే ఛార్జ్ షీట్ చేశారు సార్. ఇంకా 12 కేసులు ఛార్జ్ షీట్ చేశారు సార్. ఎస్పీ గారు కోర్టు చేసినట్టు ఇది 60 డేస్ ఇవ్వాలి సార్. ఇది సంవత్సరం 3 ఇయర్స్ దాటిపోయింది సార్. ఇది ఒకటి సార్. రెండోది సార్ 2024 సార్. ఇక్కడ కూడా కేవలం 46 కేసులే సార్. 20 కేసులు మాత్రమే ఛార్జ్ షీట్ చేశారు. 26 పెండింగ్ ఉన్నాయి సార్. ఇది సార్ ఈ ఇయర్ 2025 సార్ 8 కేసులతో ఒకదాన్ని మాత్రమే ఛార్జ్ షీట్ చేశారు. 7 కేసులలో ఇప్పటికీ ఛార్జ్ షీట్ చేయలేదు సార్. ఇది ఒకటి సార్. రెండోది కలెక్టర్ గారికి అధికారం ఉంది సార్. ఈవీఎంస్ మెంబర్స్ వేసే అధికారం, అది పొలిటికల్ పోస్ట్ కదా సార్. రాజ్యాంగబద్ధంగా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ సేవలు మాట్లాడుతూ స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు సంఘాలను ఈవీఎంస్ చేస్తారు. ఈవీఎంస్ ఏమంటారు సార్, మొన్నలకు సార్ రివ్యూ జరుగుతుంది సార్. మీకు తెలుసు సార్, రివ్యూ జరిగితే ఎక్కడి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది సార్. అది సార్. రెండోది ఆర్టీఓ లెవెల్లో కూడా వేయాలి సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్టీఓ లెవెల్లో వేయాలి సార్. మూడోది మీరంతా ఇప్పటికీ అన్ని జిల్లాల కలెక్టర్లకు వేసే ఇచ్చారు సార్. మీరు పౌరాకుల దినోత్సవం సంబంధించిన యాక్షన్ ప్లాన్ సంబంధించి ఇక్కడ మంచి కలెక్టర్ సార్. కలెక్టర్ నోటీసులు అలాగే తీసుకెళ్ళారు సార్. మరొకసారి మీరు గుర్తు చేయండి సార్. మొత్తం పౌరాకుల దినోత్సవం సంబంధించి జరుపుకోవాలని సార్. కూడా మీరు ఇంతకుముందు గుడియాత్మర విక్టిమ్ కలిసారు సార్. పోలీసులు ఎంత నెగ్లెక్ట్ ఉన్నారు సార్ అంటే ఎస్సీ ఎస్టీ కేసులో, అత్యాచార కేసులో ఆర్డబ్ల్యూఎస్ అది పెట్టారు సార్. ఇప్పుడు చూసిన కులం పేరు ఏవైతే పూజిస్తారో ఆ కేసు మాత్రమే పెట్టారు సార్. ఇది చాలా నష్టపరని కూడా రాదు సార్ దీంట్లో. ఇది కాబట్టి ఈ చేసినప్పుడు కూడా కొంచెం సరైన సెక్షన్స్ పెట్టమని చెప్పి మీకు రికమెండ్ చేస్తారు సార్. రెండో మీరు ఆల్రెడీ గుర్తు చేశారు, 3 మైనర్లు ఉన్నారు సార్. విక్టిమ్ కూడా వచ్చారు సార్. విక్టిమ్ పేదోళ్ళు, వాళ్ళకి భూమి లేదు సార్, వాళ్ళకి ఇల్లు లేదు. అత్యాచారానికి గురైన అమ్మాయి మానసిక వికలాంగులు సార్. 23 మంది పైన అక్రమ కేసులు పెట్టారు సార్. పోలీసులు ఎందుకు అసలు 2 గంటల పాటు విక్టిమ్ చూపించలేదు సార్. ప్రజలకు ఎందుకు వచ్చింది ఎస్పీ గారు లేదు, బదిలీ ఎస్పీ గారు సార్. 2 hours విక్టిమ్ లోపల ఉన్నారు సార్. విక్టిమ్ బట్టలు లేవు, లోపల ఉంది విక్టిమ్. ఆయన ప్రజలకు లోపల రాదా సార్. అక్కడ ఎస్ఐ గారు భార్య కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు సార్. ఎస్ఐ గారు భార్య ఎప్పుడో తెలియదు. ఎస్ఐ గారికి గాయాలని చెప్పి అదే ఎస్ఐ ఇప్పుడు ఇంకా డ్యూటీలో అక్కడ కొనసాగుతున్నాడు సార్. మేము రిక్వెస్ట్ చేస్తాం సార్, ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయండి సార్. రెండోది 29 మంది మీద అక్రమ కేసులు పెట్టారు సార్. ఆ అక్రమ కేసులో మైనర్లు కూడా ఉన్నారు సార్. మైనర్లు ఏం చేస్తారు సార్, మైనర్లు చదువుకుంటారు సార్. చదువుకున్నప్పుడు అక్కడ జరుగుతున్న చూసుంటారు. వాళ్ళ మీద పోయి వాళ్ళు 2 సార్లు చేశారు సార్. రెండోది 151, 152 పేరుతోటి 2 ఎఫ్ఐఆర్లు చేసి 2 సార్లు వీళ్ళు జైలు పంపారు. ఇది ఉంది సార్. కొద్దిగా మీరు ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు హ్యూమానిటీ గ్రౌండ్ చేయమని చెప్పి, అది కూడా ఒకసారి మీరు చూడవచ్చు సార్. రెండోది ఇక్కడ సార్ ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్ లో కొమ్రభీం కాలనీ సార్, జంగుబాయి కాలనీ, కొమ్రభీం కాలనీ ఉంది సార్. గత 12 years సార్ అక్కడ ఆదివాసీలు సర్వే నెంబర్ 73 సార్ 22 ఎకరాల ప్రభుత్వ భూమి సార్ గుడిసెలేసుకొని నివసిస్తున్నారు సార్. కలెక్టర్ నోటీస్ ఆర్డర్లో ఆదివాసీ మొత్తం కలెక్టరేట్ ముట్టడించారు సార్. వాళ్ళు కూడా బయట కూడా ఆదివాసీ నాయకులు గణేష్ గారు ఇతరులు కూడా బయట ఉన్నారు సార్. మీకు కలిసారు సార్. మీరు కూడా అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు సార్. మేము రిక్వెస్ట్ చేయండి సార్. వాళ్ళంతా ఆదివాసీ సార్. మీరు ఎట్లా లెక్కుంటారు సార్. మీరు ఇందిరా మిల్లు ఇస్తామంటున్నారు, పట్టాలు ఇస్తాంటారు, ప్రభుత్వ స్కీమ్ ఇస్తుంది సార్. ఇందిరా మిల్లు ఇచ్చేటప్పుడు పేదలకు ముఖ్యంగా ఆదివాసీలకు ఇల్లు ఇవ్వడానికి కష్టమైంది సార్. అది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఉపయోగిస్తున్నారు సార్. దయచేసి మీరు ఈ ఆదివాసీలకు 1000 కుటుంబాలు ఉన్నాయి సార్. అక్కడ లైట్ లేదు సార్. వాళ్ళే లైట్ వేసుకుని వాళ్ళే స్తంభాలు వేసుకుంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కట్ చేశారు సార్. అక్కడే మిషన్ పరిగెత్త ట్యాంక్ ఉన్నది సార్, కానీ వాళ్ళకి నీళ్ళు రావు సార్. ఇది ఇంత చాలా అధ్వానమైన పరిస్థితుల్లో చీకటి సార్. వాళ్ళంతా లేబర్ సార్. రకరకాల గ్రామాలకు తెచ్చేసారు. మహారాష్ట్ర తెచ్చామని చెప్తారు, కానీ మేము ఎంక్వైరీ చేస్తే చాలా తక్కువ మంది మహారాష్ట్ర తెచ్చింది, కానీ మెజారిటీ మంది ఇక్కడ నాగూరు, ఐటీడీ, పుట్నూరు, రకరకాల ప్రాంతాలకు తెచ్చారు సార్. వీళ్ళంతా లేబర్ సార్, డైలీ వేజ్ లేబరు, సెక్యూరిటీ గార్డ్స్. దయచేసి ఈ కొమ్రభీం కాలనీకి సంబంధించిన పట్టాలు కూడా ఇస్తే వాళ్ళు పేదలు సార్ ఇల్లు కట్టుకోవాలి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్.